శ్రీకాంత్ నమ్మ. ఎలా ఉన్నారు మీరు? అంత ఆరోగ్యం బాగుందా? ఆ ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇక్కడ కామన్ గరువులో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది, తెలుసా దాని గురించి? ఆ మీకు తెలుసా? తెలీదు. మీరు పొద్దున్న అవుతుంది పని చేసుకుంటున్నారు, రాత్రి అవుతుంది నిద్రపోతున్నారు. ఇక్కడ మనకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తా ఉంది. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లా ఉందనుకోండి, ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు, ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు, అంతా ఫ్రీగానే ఉంటది కదా, పోనీ అది తెలుసు కదా. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకంతా డబ్బు కావాలి. మరి మనం ఫ్రీగా వైద్యం చేయించుకోగలమా? లేదు. ఇంకొకటి, మనకు ఇప్పుడు ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఎక్కడికి? ఆ అదే మనకి ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే ఉంటే మనకి అక్కడ ఆ కర్మ పడుతుందా? పట్టదు కదా. సో అందుకే దానికి వ్యతిరేకంగా మేము ఒక 1,000,000 సంతకాలు సేకరించి గవర్నర్ గారి దగ్గరికి పంపించబోతున్నాం. పంపించి ఆయన దృష్టిలో పెట్టి కొంచెం మీ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి ఒక చివరి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి మరి మీరు మద్దతు తెలుపుతారా? మద్దతు తెలిపితే నాకు ఇక్కడ పేరు రాసి, సరే పోనీ మీ పేరు చెప్పండి, నేను రాసేస్తాను, ఏలు ముద్ర వేసేద్దాం.